మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి కలుగోల శాంభవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ మాజీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నారాయణ, హుసేన్, ప్రసన్న, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంలో 10 రోజులు లడ్డు విషయంలో దేవుని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని, 164 సీట్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా ఉండాలని, 100 రోజుల పరిపాలనలో సూపర్ 6 పథకాలు ఏమీ లేవని, ఒక పెన్షన్ తప్ప మీరిచ్చింది 0 అని ఆయన అన్నారు. వెనక్కి బ్యాగ్ చూపిస్తే ఈరోజు ప్రభుత్వ పెద్దలకి మంచి ప్రసాదించాలని చెప్పి ఒక విన్నవిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఒక విషయం తెలియజేస్తున్నాం, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఒక ల్యాబ్లో అది పాస్ అయిన తర్వాత ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క లడ్డుకి యూజ్ చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్ ఇప్పుడు రోడ్డు అయితే రోడ్డుకి క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అన్ని శాఖలకి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే సర్దిద్దవలసినటువంటి ప్రభుత్వం ఈ విధంగా దీన్ని ఒక బోధార్థంలో చూపించడం అనేది చాలా విచారకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో భారతదేశంలో మన పవిత్రంగా కొలిసినటువంటి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఇంకా ముందు కూడా ఇటువంటి వివాదాలకి రాకూడదని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ తప్పుని సరిదిద్దాల్సింది పోయి ప్రపంచానికి ఏదో తప్పు జరిగిపోయింది, జరగని తప్పును కూడా జరిగిపోయిందని చెప్పి హిందువుల మనోభావాల్ని, వెంకటేశ్వర భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి చర్యలకి ప్రాయశ్చిత్తాన్ని కలుగజేయాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కలుగోల శాంభవి మాత ఆశీస్సులు వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలుగజేయాలని ఇక్కడ పూజలు చేయడం జరిగింది. ఏదైనా జరిగి ఉంటే సిబిసిఐడి ద్వారా కానీ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా కానీ తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటివేమీ చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ విధంగా విచారించడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రపంచ నలుమూలల్లో ఉండే భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నారా చంద్రబాబు నాయుడు చర్యల్ని మనందరం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.